ప్రజలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని లేదా నాయకుడిని ఎన్నుకోవడం అనేది మానవ చరిత్రలో ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. సో ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు జరగబోతున్న ఈ మూమెంట్లో ఎలక్షన్స్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఈవీఎంలు అనేవి ఎలా పనిచేస్తాయి, దొంగ ఓట్లు వేయకుండా ఎలక్షన్ కమిషన్ ఎలా అడ్డుకుంటుంది, ఒక్కో ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేయచ్చు, ఎంతమంది క్యాండిడేట్స్ నిలబడచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్. అసలు ముందుగా ఈ ఎలక్షన్లు ఎక్కడ మొదలయ్యాయి, ఎప్పుడు మొదలయ్యాయి అనే సందేహం పొలిటికల్ అనలిస్టులకి, హిస్టోరియన్స్కి ఎప్పుడో వచ్చింది. కానీ దీనికి సరైన యాక్యురేట్ సమాధానం మాత్రం ఇప్పటికీ దొరకలేదనే చెప్పాలి. కాకపోతే వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ 1200 BCలో గ్రీస్ మరియు రోమ్ రాజ్యాల్లో ప్రజలు తమ రాజులను ఎన్నుకోవడానికి ఇంచుమించు ఇలాంటి పద్ధతిని ఉపయోగించారు అని చెప్తారు. అదేవిధంగా 1925 సంవత్సరంలో ఇండియాలో సింధు నాగరికత బయటపడినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆనవాళ్ళని చూసి ఆంథ్రోపాలజిస్టులు మన దేశంలో కూడా 2500 BC అంటే ఇప్పటికీ దాదాపు 4500 సంవత్సరాలకు ముందుగానే ఈ ఎన్నికలు అనేవి భారతదేశ ప్రజలకి తెలుసు అని నిరూపించారు. అప్పట్లో ప్రజలు వాళ్ళ రక్షకుల్ని, పాలకుల్ని ఎన్నుకోవడానికి ఇలాంటి మెకానిజంను ఉపయోగించేవారని తెలిసింది. వీటితో పాటు మన వేదాలు, ధర్మశాస్త్రాలు, చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రాల్లో కూడా ఈ ఎన్నికల గురించి ఆనవాళ్ళనే ఉన్నాయి. అంతేకాకుండా నలంద యూనివర్సిటీ బాగు చేసి విక్రమశిల బౌద్ధ విశ్వవిద్యాలయం కట్టించి ధర్మపాల యొక్క తండ్రి గోపాల కూడా సరిగ్గా ఇటువంటి ఎలక్షన్స్లో నెగ్గి రాజు అయ్యారు అని చరిత్ర చెప్తోంది. ఇక మోడర్న్ వరల్డ్లో జరిగినటువంటి ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటే 1215 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజ్యంలోని నోబుల్స్ అప్పటి రాజు అయినటువంటి కింగ్ జాన్ యొక్క అకృత్యాలు, నియంతృత్వ పరిపాలన నుంచి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఎంతో పోరాటం చేసి మ్యాగ్నా కార్టాని రాయించి అమలు చేసేలా చేశారు. దీన్నే ద గ్రేట్ చార్టర్ ఆఫ్ రైట్స్ అని కూడా పిలుస్తారు. డెమోక్రసీ చరిత్రలో ఇది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. కాకపోతే ఈ చార్టర్లో ఇచ్చినటువంటి రైట్స్ అందరికీ వర్తించవు. కేవలం రాజ్యంలోని ముఖ్యమైన ధనవంతులకు, ప్రీస్టులకు మాత్రమే వర్తించాయి. దీంతోపాటు 1759 సంవత్సరంలో యుఎస్ఏలో జేమ్స్ మ్యాడిసన్ ఇష్యూ చేసినటువంటి బిల్ ఆఫ్ రైట్స్ నుండి 1790లోని ఫ్రెంచ్ రెవల్యూషన్, 1917లోని రష్యన్ రెవల్యూషన్, 2010 తునీషియాలో మొదలైనటువంటి అరబ్ స్ప్రింగ్ వరకు ప్రతి ఒక్కటి డెమోక్రసీని ఇంకా బలంగా చేయడానికి ఎంతో సాయపడ్డాయి. ఇక బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటే కనుక ముందుగా మనం తెలుసుకోవాల్సింది బ్రిటిష్ పరిపాలన గురించి. అప్పటి ఇంగ్లీష్ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 1858 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత అప్పట్లో ప్రజలు ఈ దారుణాల నుండి బయటపడడానికి ముందుగా బ్రిటిష్ వాళ్ళ నుండి కోరుకున్నది ఇండిపెండెన్స్ కాదు, డెమోక్రసీ. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోనే ఉంటే డెమోక్రసీ రాదు అని భావించిన అరబిందో ఘోష్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు 1890 నుండి ఇండియాకు కావాల్సినటువంటి డెమోక్రసీ, ఇండిపెండెన్స్ సాధిస్తేనే వస్తుంది అని చెప్పి బలంగా నమ్మడం జరిగింది. అయితే వారు నమ్మినట్టుగా 1947లో స్వతంత్రం వచ్చిన తరువాత ఇండియాలో డెమోక్రసీ అనేది పూర్తి స్థాయిలో నెలకొల్పబడింది. ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్నికల ప్రాసెస్ గురించి, ఇప్పుడు వాడుతున్నటువంటి టెక్నాలజీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజాస్వామ్యం మరియు ఎన్నికలు, వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు మన దేశం ఎప్పుడూ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఈ విషయంలో మన దేశం గొప్పతనాన్ని తెలియజేయడానికి 6 పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. దీన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అని కూడా పిలుస్తారు. అంటే దేశంలో ఉండేటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి రంగు, కులం, మతం, డబ్బు, జెండర్ ఇవేమీ చూడకుండా ఇచ్చేటువంటి ఓటింగ్ రైట్స్. అయితే ఈ ఓటింగ్ రైట్ అనేది ఏ దేశంలో కూడా అన్ని వర్గాలకి ఒకటేసారి రాలేదు. ఇండియాకి 1950లో ఇది వస్తే యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికాకి 1965, 1994లో వచ్చింది. ఇప్పటికీ సౌదీ అరేబియా, ఎస్టోనియా, ఫిజీ లాంటి దేశాల్లో ఈ రైట్ ఇప్పటికీ అందరికీ సమానంగా దొరకలేదు. మిగతా దేశాల్లో చూసుకుంటే ఈ ఓటు హక్కు ఉన్నా కూడా అది అమల్లోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఇది చాలా ముందుగానే వచ్చిందని చెప్పాలి. తర్వాత నెంబర్ 2, బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి దేశం ఇండియానే.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకుంటే మన దేశంలో మొత్తం 97 కోట్ల మంది ఎలిజిబుల్ ఓటర్లు ఉన్నారు. మన తర్వాత ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి యుఎస్ఏని తీసుకుంటే అక్కడ కేవలం 16 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశ ఎలక్షన్స్ ఎంత పెద్దవో. ఈ ఎలక్షన్స్ జరగడానికి అయ్యే ఖర్చులో కూడా ఇండియాదే మొదటి స్థానం. గవర్నమెంట్ అంచనా ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం రాబోయే ఎలక్షన్లకి అవ్వబోయే ఖర్చు దాదాపు 50,000 కోట్ల పైనే. ఇక నెక్స్ట్ నెంబర్ 3, యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఎలక్షన్స్లో టెక్నాలజీ అనగానే మనకి గుర్తొచ్చేది ఈవీఎంలు, వీవీప్యాట్లు. అయితే ఈవీఎంస్ని మన దేశంలో 1952 సంవత్సరంలో కేరళలో జరిగినటువంటి ఒక బై ఎలక్షన్లో మొదలుపెట్టారు. తర్వాత 1999 గోవా స్టేట్ ఎలక్షన్స్లో యూజ్ చేయడం జరిగింది. ఈవీఎంస్ అనేవి బ్యాలెట్ పేపర్ కంటే సేఫ్, సెక్యూర్, అలాగే ఈజీ టు యూజ్. ఆ విధంగా 2004 లోక్సభ ఎలక్షన్స్లో వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం జరిగింది. మొత్తం 31 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇండియాలో ఉన్నాయి. మన దేశంలో ఒక ఈవీఎంని తయారు చేయాలంటే అయ్యే ఖర్చు 10,000 రూపాయలు. వీటిని వాడడం వల్ల ప్రతి ఎలక్షన్కి 10,000 టన్నుల పేపర్ వృధా కాకుండా కాపాడగలుగుతున్నాం. ఇదంతా పక్కన పెడితే ఈవీఎం ఇంకా వీవీప్యాట్ ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఒక్కో ఈవీఎంలో 2,000 ఓట్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఈవీఎంలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి బ్యాలెటింగ్ యూనిట్, ఇంకోటి కంట్రోల్ యూనిట్. ఒక కంట్రోల్ యూనిట్కి 4 బ్యాలెటింగ్ యూనిట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక్కో బ్యాలెటింగ్ యూనిట్లో 16 క్యాండిడేట్స్ వరకు యాడ్ చేయొచ్చు. అంటే ఒక ఈవీఎంలో 64 క్యాండిడేట్స్కి ఓట్స్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ 64 క్యాండిడేట్ల కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ పోలింగ్ సెంటర్స్లో ఓటింగ్ బ్యాలెట్ పేపర్ల విధానంలో జరుగుతుంది. ఈ ఈవీఎంస్ని ఐఐటి బాంబేకి చెందిన 2 ప్రొఫెసర్లు రవి పూవయ్య అండ్ ఏజీ రావు అనే వాళ్ళు తయారు చేశారు. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యం. ఈవీఎంస్ అన్నీ కూడా హ్యాక్ ప్రూఫ్గా ఉంటాయి. ఇది ఎలా అంటే ఈవీఎం పనిచేయడానికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్ని ఒక స్టాండ్ అలోన్ చిప్ యూజ్ చేసి ఈవీఎంలో ఎంబెడ్ చేశారు. ఈ చిప్కి ఎటువంటి నెట్వర్కింగ్ పొటెన్షియల్ కానీ, ఇంటర్నెట్ కానీ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన కాంపోనెంట్స్ కానీ ఉండవు. సో దీన్ని ఎవరూ హ్యాక్ చేయలేరు. అంటే ఒక్కసారి ఆ చిప్ని ఇన్సర్ట్ చేసి ఈవీఎంని లాక్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ అయినా కానీ దాన్ని ఏమీ చేయలేడు. పైగా ఈ ఈవీఎంలో 1 నిమిషానికి 4 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. సో ఎవరైనా పోలింగ్ బూత్ని హైజాక్ చేసినా కూడా వాళ్ళు ఈవీఎంని యూజ్ చేసిన టైంని బట్టి ఎన్ని దొంగ ఓట్లు పోల్ అయ్యాయో అంచనా వేసి వాటిని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఇకపోతే వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. వీటిని 2010 సంవత్సరం నుండి ఎలక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీని పెంచడానికి యూజ్ చేస్తున్నారు. దీన్ని మొదటిసారిగా నాగాల్యాండ్లో యూజ్ చేశారు. మీరు ఈవీఎంలో ఓటు వేసిన వెంటనే మీరు ఓటు వేసిన క్యాండిడేట్కి పడిందా లేదా అని వీవీప్యాట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఓటు వేసిన వెంటనే బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఈ వీవీప్యాట్ మీ ఓట్ని ఒక స్లిప్ రూపంలో ప్రింట్ చేస్తుంది. ఈ స్లిప్ని చూసి మీరు మీ ఓట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఈ స్లిప్లు ఎలక్షన్ అయిన తర్వాత ఈవీఎంలు పనిచేయకపోయినా సరే లేదా రీకౌంటింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ బాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెంబర్ 4, డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్. మిగతా దేశాల్లో ఎలక్షన్స్ అనేవి సింగిల్ టైర్ లేదా 2 టైర్ విధానంలో ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం 3 టైర్ విధానంలో అమలు చేస్తారు. ఈ పద్ధతిని 1992లో పివి నరసింహారావు గారు 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. అంటే మన దేశంలో లోక్సభ ఎన్నికలు, స్టేట్ అసెంబ్లీ మాత్రమే కాకుండా పంచాయతీ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా మనకి బ్లాక్ లెవెల్లో పంచాయతీ సమితి, డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మిగతా ఏ దేశాల్లో కూడా ఇన్ని లెవెల్స్లో పాలకుల్ని ఎన్నుకునే పవర్ ప్రజలకైతే లేదు, ఒక్క మన దేశంలో తప్ప. అందుకే భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పది అంటూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 5, ఓటర్ టర్న్అవుట్ రేషియో. మనం అంతా జనరల్గా చదువుకున్న వాళ్ళంతా ఎక్కువగా ఓట్లేస్తూ ఉంటారని నమ్ముతాం. అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్ ఇంకా యూరోపియన్ కంట్రీస్లో ఉండే ప్రజలు కూడా ఎక్కువ శాతం ఓటు వేస్తారని నమ్ముతాం. అయితే ఒక అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఓటింగ్ పర్సెంట్ డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా ఇండియాలోని పేదవాళ్ళు 80% వరకు ఓట్లేస్తూ ఉంటారు. అలాగే ట్రైబల్ ఏరియాస్లో కూడా ఓటింగ్ 60% కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే డబ్బున్న వాళ్ళలో మాత్రం ఈ రేషియో 50% కంటే తక్కువ ఉండడం మాత్రం బాధాకరం అని చెప్పాలి. సో ఎక్కువగా ఓట్లేసేది సాధారణ ప్రజలే అని మనం గమనించాలి. నెక్స్ట్ నెంబర్ 6, మల్టీ పార్టీ సిస్టమ్. మన దేశంలో ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీల సంఖ్య దాదాపు 2500 కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా రిజిస్టర్ చేసుకొని పార్టీస్ని కూడా లెక్కబెడితే ఈ సంఖ్య 10,000 కంటే ఎక్కువే. దీనివల్ల మనం మన ఇష్టం వచ్చిన పార్టీకి ఇష్టం వచ్చిన క్యాండిడేట్స్కి ఓటేయచ్చు. కానీ చాలా దేశాల్లో ఇంకా సింగిల్ పార్టీ సిస్టమ్ అలాగే డబుల్ సిస్టమ్ మాత్రమే అమల్లో ఉన్నాయి. ఉదాహరణకి USA తీసుకుంటే ప్రజలు కేవలం రిపబ్లికన్ పార్టీ లేదా డెమోక్రాటిక్ పార్టీ ఈ 2 పార్టీలకి చెందిన క్యాండిడేట్స్కి మాత్రమే ఓట్ వేయగలుగుతారు. అంటే వాళ్ళు ఆయా పార్టీలు నిలబెట్టే క్యాండిడేట్స్ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళకి పెద్దగా చాయిస్ ఉండదని చెప్పాలి. ఇదే ఇలా ఉంటే ఇక చైనా, మయన్మార్, వియత్నాం, క్యూబా, నార్త్ కొరియా లాంటి దేశాల్లో అయితే సింగిల్ పార్టీ సిస్టమ్ అమల్లో ఉంటుంది. దీనివల్ల ఆయా దేశాల్లో నియంతృత్వ పాలన అనేది నెలకొల్పబడింది. ఈ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ప్రజలకి ఎలక్షన్స్ ఎంతో పవర్ ఇచ్చాయని చెప్పాలి. సో చివరిగా ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ ఎలక్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అలాగే ఇండియన్ ఓటర్ అనేవాడు మోస్ట్ పవర్ఫుల్ ఓటర్ ఆన్ ది ఎర్త్.